హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు శ్రీవిల్లిపుత్తూరులోని ఆండాల్ ఆలయం గురించి వివరిస్తున్నాను. ఈ ఆలయం ఎక్కడ ఉన్నది, ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఈ ఆలయం స్థల పురాణం గురించి ఈ వీడియోలో వివరిస్తున్నాను. ఈ ఆలయం తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఉన్న ప్రముఖ హిందూ దేవాలయం. ఈ దేవాలయం విష్ణు సాంప్రదాయానికి చెందినది. ఇది 108 దివ్య దేశాల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రదేశాలు పచ్చని వనాలు, ప్రకృతి సౌందర్యాలతో ఉన్నవి. ఆలయానికి వచ్చే భక్తులు కేవలం ఆధ్యాత్మిక అనుభవాన్ని మాత్రమే కాకుండా ప్రకృతి అందాలను కూడా ఆస్వాదించవచ్చు. ఈ ఆలయం అద్భుతమైన రాజగోపురంతో ప్రసిద్ధి చెందింది. ఈ గోపురం 192 అడుగులతో ఎత్తులో ఉంటుంది. ఈ గోపురం తమిళనాడు చిహ్నంగా ఉంటుంది. అంటే ఈ రాజగోపురానికి ఎంత ప్రాముఖ్యత ఉందో చూడండి. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నది ఈ రాజగోపురమే. ఈ రాజగోపురం నుండి లోపలికి వెళ్తే అక్కడ మొట్టమొదటి వటపత్రసాయి ఆలయం ఉంటుంది. ఆ ప్రక్కన అమ్మవారు పుట్టిన ప్రదేశం, తులసీవనం, బావి ఉంటాయి. ఆ ప్రక్కన ఆండాల్ అమ్మవారి ఆలయం ఉంటుంది. అందులో మూల విరాట్టును చూస్తే ముగ్గురు కనిపిస్తారు. స్వామిని దక్షిణ భాగం ఆండాల్ అమ్మవారు, ఉత్తర భాగంలో గరుడాళ్వారు కొలువై ఉంటారు. ఇక్కడ స్వామి పక్కన గరుడాళ్వారు ఎందుకు ఉంటారు అంటే ఆ గరుత్మంతుడి అంశతోనే వచ్చిన వారు విష్ణుజిత్తుల వారు. ఈయన స్వామివారికి పిల్లనిచ్చేవారు. అందుకే స్వామివారి ప్రక్కన ఉంటారు. ఇక ఈ ఆలయం స్థల పురాణం ఇప్పుడు చెప్పుకుందాం. పెరియాళ్వార్ అనే విష్ణుజిత్తుల వారు ఒక గ్రామంలో నివసిస్తుండేవారు. ఇతను గొప్ప విష్ణు భక్తుడు. ఈయన తన తులసీవనంలో పనిచేస్తున్నప్పుడు ఒక పసిపాప దొరుకుతుంది. పెరియాళ్వార్ ఆ పాపను తన కుమార్తెగా స్వీకరిస్తాడు. ఆవిడే ఆండాల్ తల్లి గోదాదేవి. ఆమె భూదేవి అంశతో జన్మించింది. ఆ శిశువు అద్భుతమైన రూపం కలిగి ఉండటం వల్ల కోదై అని పేరు పెట్టారు. అంటే గోదాదేవిని అర్థం. ఇక చిన్నప్పటి నుంచి ఆయనింట్లో ఉండటం వల్ల విష్ణు భక్తికి అలవాటయ్యింది. విష్ణుదేవుణ్ణి అనుక్షణం ధ్యానిస్తూ ఉండేది. ప్రతిరోజు తన పుష్పమాలను చేసి వాటితో కృష్ణుణ్ణి పూజించేది. అలా చిన్నప్పటి నుంచి అపారమైన కృష్ణ భక్తి ఎక్కువ అవటం వల్ల వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త అపారమైన కృష్ణ ప్రేమగా మారిపోయింది. అయితే విష్ణుజిత్తుల వారు పూలమాలను చేసి స్వామికి అర్పణ చేసేవారు. గోదాదేవికి యుక్త వయసు వచ్చిన నాటి నుండి తండ్రి చేసిన పూలమాలను అన్నీ ఒకసారి తను అలంకరించుకొని చెగలో ముడుచుకొని ఒంటి మీద పెట్టుకొని ఎలా ఉన్నాను అని తన ఇంట్లో ఉన్న బావిలో తన ప్రతిబింబాన్ని చూసుకునేది. తను కృష్ణుడికి సరిపోతానా అని అనుకునేది. మళ్ళీ ఆ మాలలన్నీ తిరిగి బుట్టలో పెట్టేసేది. ఇక ఆ మాలను విష్ణుజిత్తుల వారు స్వామికి అర్పిస్తూ ఉండేవారు. ఇలా గడుస్తూ ఉండగా ఒకరోజు అక్కడ స్వామివారిని సేవించిన అర్చకులకు ఆ మాలలో పొడవైన ఆడవారు వెంట్రుకలు కనిపిస్తాయి. ఆ అర్చక స్వామి పెరియాళ్వార్ని పిలిచి అడుగుతారు. అప్పుడు పెరియాళ్వార్ ఎలా జరిగింది అని ఆలోచిస్తారు. ఇలా ఒకరోజు తన కుమార్తె అలంకరించుకునేటప్పుడు చూస్తాడు. అయ్యో, ఎంత పాపం జరిగింది అని బాధపడుతూ ఉంటారు. ఆ మాల నువ్వు వేసుకుంటున్నావా అంటే నేను నిర్మాల్యమైన మాలను స్వామికి అర్పిస్తున్నానా అంటూ బాధపడుతూ ఆలయానికి వెళ్లకుండా ఉపవాసం చేస్తూ ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. అప్పుడు స్వామి కలలో కనిపించి, విష్ణుజిత్త, ఈరోజు మాలలు ఎందుకు సమర్పించలేదు అని అడుగుతారు. అంతే, స్వామి, పెద్ద అపచారం జరిగిపోయింది. నా కూతురు నీకు ఇవ్వవలసిన మాలను తను సింగారించుకుంటుంది. ఆ నిర్మాల్యమైన మాలను నీకు సమర్పిస్తున్నాను. నేను ఎంత తప్పు చేశాను కదా స్వామి అని విష్ణుజిత్తుల వారు అంటారు. అప్పుడు స్వామి అంటారు, నీ కూతురు అలంకరించినటువంటి మాలలు అంటే నాకు ఎంతో ఇష్టం. ఆవిడ మేలి పరిమళం ఉంటుంది కదా, ఆ పరిమళం అంటే నాకు ఇష్టం. ఇక తీసుకుని వచ్చి ఆ మాలను నాకు అలంకరించండి అంటూ స్వామి విష్ణుజిత్తుల వారికి చెప్తారు. ఇక ఆండాల్ అమ్మవారు అలంకరించిన మాలలు అంటే స్వామివారికి ఎంత ఇష్టమో అంటే ఇప్పటికీ భాద్రపద మాసంలో అమ్మవారు సింగారించుకున్న కొన్ని మాలను శ్రీవిల్లిపుత్తూరు నుంచి తీసుకొని వచ్చి తిరుమలలో వెంకటేశ్వర స్వామికి అలంకరిస్తారు.
ఇది ఒక సేవ అన్నమాట. ఇలా సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుగుతుంది. అందుకే ఆ తల్లిని అముక్తమాల్యదగా పిలుస్తారు. అయితే ఇక ఆ తల్లికి కృష్ణుడి మీద ప్రేమ ఇంకా పెరిగిపోయింది. ఎలాగైనా కృష్ణుడి దగ్గరికి చేరాలని. ఇక భూదేవి అయిన ఆ తల్లి మానవకాంతి రూపంలో ఉండటం వల్ల ఎంత వేదన అనుభవించి, ఎంతో శ్రమపడి, ఎంతో సేవ చేసి స్వామిని చేరుకుంటుంది. అయితే ఇది ఎలా జరిగిందంటే, ఒకసారి తన తండ్రి భాగవతం చెప్తూ ఉంటే అందులో ఈ గోపికలు రాసలీలకు ముందు కాత్యాయని వ్రతం చేస్తారు. అప్పుడు ఆ తల్లికి ఒక మార్గం తెలిసింది. అయితే కృష్ణ పరమాత్మను పొందాలంటే కాత్యాయని వ్రతం చెయ్యాలని, అయితే నేను కూడా చేస్తానని చెప్పి అప్పుడు మార్గశిర మాసంలో ఆ వ్రతాన్ని 30 రోజుల పాటు చేసింది. ఆ తల్లి చేసిన వ్రతాన్ని మనము ధనుర్మాస వ్రతంగా పిలుస్తున్నాం. ఇక తల్లికి కళ్ళలో స్వామి కనిపించి ఆ తల్లికి భోగాన్ని పెడతారు. పెట్టి నిన్ను దగ్గరకు చేర్చుకుంటానని అభయం ఇస్తారు స్వామి. ఆ భోగాన్నే పెట్టే రోజే మనం భోగి పండుగగా జరుపుకుంటున్నాం. తరువాత విష్ణుజిత్తుల వారి కలలో కనిపిస్తారు స్వామి. నీ కూతురు సామాన్యరాలు కాదని, నా కోసమే భూదేవి అంశతో పుట్టిందని, నేను ఆమెను వరిస్తానని అంటారు. అయితే నన్ను ఏమి చేయమంటారని విష్ణుజిత్తుల వారు అడుగుతారు. స్వామి 108 దివ్య దేశాలు ఉన్నాయి కదా, అందులో ఏ స్వరూపం ఇష్టమో నీ కూతురికి అడుగు. అందులో నీ కూతురికి ఏ రూపం నచ్చిందో అడుగు. ఆ రూపంలో వచ్చి నేను నీ కూతుర్ని వరిస్తాను అని అంటారు స్వామి. అయితే అప్పుడు ఆ తల్లిని కూర్చోబెట్టి ఆ తండ్రి 108 దివ్య తిరుపతులు ఉన్నాయి కదమ్మా, ఒక్కొక్క తిరుపతి గురించి, ఆ క్షేత్రం గురించి, ఆ స్వామి గొప్పతనం గురించి చెప్తూ ఉంటే ఆ స్వామి తన సజీవ ఆకారాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ ముందు ప్రత్యక్షం అవుతారు. అప్పుడు ఆ తల్లి 108 దివ్య రూపాలను చూసి అందులో రంగనాథ స్వామి రూపం మీద నా మనసు నిల్చోపోయింది అని చెప్తుంది. ఆ స్వామిని నేను వరిస్తాను అని అంటుంది. సరే, వెంటనే స్వామి పాండ్యరాజు కళ్ళలో కనిపించి నేను గోదాదేవిని చేపడతాను, నువ్వు వాళ్ళని పల్లకిలో తీసుకుని రావాలని చెప్తారు. ఇక పాండ్యరాజు పొంగిపోయి ఇక ఈ మేళతాళాలతో ఆ తండ్రి కూతుర్ని ఆ గ్రామ వాళ్ళను శ్రీరంగానికి తీసుకొని వస్తారు. ఇక ఆ తల్లిని పెళ్లి కూతురు కింద అలంకరిస్తారు. ఆలయం దగ్గరకు తీసుకొని వెళ్తారు. అంతే, విగ్రహంలో నుంచి స్వామివారు వచ్చి ఆ తల్లిని చేతితో తీసుకొని తనలో ఐక్యం చేసుకుంటారు. ఇంకా శ్రీవల్లిపుత్తూరులో ఆండాలమ్మవారు భగవంతుని పట్ల తన ప్రేమను వ్యక్తపరిచిన విధానంలో ముఖ్యంగా తిరుప్పావై ద్వారా భక్తి ప్రపంచంలో ప్రత్యేకమైన స్థానం పొందింది. తిరుప్పావై 30 పద్యాల కవితామాలిక. ఇందులో ఆండాలమ్మవారు కృష్ణుణ్ణి వివిధ రూపాల్లో కీర్తిస్తుంది. ఈ పద్యాలు మార్గశిర మాసంలో ప్రతిరోజు పాడుతూ భక్తులు ఆధ్యాత్మిక పరిపూర్ణత పొందుతారు. తిరుమలలో కూడా ఈ తిరుప్పావై చాలా ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. మార్గశిర మాసం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతిరోజు ఉదయము తిరుప్పావై పఠనం జరుపుతారు. ఈ సమయంలో స్వామివారికి ప్రత్యేకమైన అలంకారాలు, పూజలు నిర్వహిస్తారు. తిరుమలలో శ్రీవారి లడ్డు ఎంత ఫేమస్సో శ్రీవల్లిపుత్తూరులో పాలకోవా అంత ఫేమస్. ఇక్కడికి మీరు వెళ్ళినప్పుడు కోవాని కొనుక్కోండి, చాలా బాగుంటుంది. మేము కూడా 2 కేజీలు కొన్నాం. కేజీ 300 రూపాయలు ఉంటుంది. ఆలయం లోపల బయట ఈ కోవా షాపులు ఉంటాయి. ఈ ఆలయంలో ఆండాల అమ్మవారు పూలమాలను ధరించి తనను తాను చూసుకున్న బావి ఆలయం లోపలే ఉంటుంది. ఈ వీడియోలో మేము చూస్తున్నది ఆ బావే. మీరు వెళ్ళినప్పుడు ఈ బావిని దర్శించండి. ఇక ఈ శ్రీవల్లిపుత్తూరు ఎలా చేరుకోవాలంటే, మనం తెలుగు రాష్ట్రాల నుంచి చెన్నై చేరుకొని అక్కడ నుండి మదురై వెళ్ళి మదురై నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీవల్లిపుత్తూరు చేరుకోవచ్చు. మదురైలో అయినా స్టే చేయొచ్చు, లేదా శ్రీవల్లిపుత్తూరులో కూడా రూమ్స్ అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.